హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. చాలా వరకు ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే, వందల కొద్ది గొర్రెల మధ్య ఇప్పుడు ఒక గొర్రె మంద ఉందనుకో, ఆ గొర్రె మంద నుంచి ఒక్క గొర్రె పక్కకు తప్పిపోతే దాన్ని ఎప్పుడెప్పుడు తినేయాలా అని దొంగలు చూస్తారు. ఈ ఇంకేమి కుక్కలు కూడా పరిగెడతాయి చంపుకొని తినాలని. ఇంకా తోడేళ్ళు ఉంటాయి, నక్కలు ఉంటాయి. ఒక పొట్టేలు ఒక గుంపులో నుంచి బయటికి వచ్చింది అంటే దానికి చాలా ప్రమాదం స్టార్ట్ అవుతుంది దాని జీవితంలో. అలాగే మనం కూడా యేసు నుండి తప్పిపోతే మనకు అన్యుల్లో నుండి కానీ సాతాను చేసే ప్రయోగాల వల్ల మనకు నష్టము, బాధలు, దుఃఖములు అన్నీ కలుగుతాయి. ప్రభులో ఉంటే అవేవి మనం చూడము, మనకు కంటికి కూడా కనబడవు. అందుకే ఎవడూ కూడా దేవుని నుండి తప్పిపోకుండా దేవునిలోనే ఉండడం కోసము ఆయనతో ఎప్పుడు ఏకీభవిస్తూ జీవించేదే మన లైఫ్ చాలా బాగుంటుంది. కనుక